సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి నా మీద జారీ అయిన లుకౌట్ సర్క్యులర్ ఎల్ఓసి కొట్టేయండి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా మాజీ చీఫ్ సజ్జల భార్గవ్ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. గత విచారణ సందర్భంగా దీన్ని విచారిస్తున్నటువంటి గౌరవనీయులైన జస్టిస్ భట్టు దేవానంద్ గారు అసలు ఈ ఎల్ఓసి జారీ చేయమని చెప్పింది ఎవరు అనే ప్రశ్న వేశారు. ఆ వివరాలు ఏంటి అని. అప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులేమో అన్నమయ్య జిల్లా ఎస్పీ అండ్ సిఐడి అదనపు డీజీ వాళ్ళే కోరారు కాబట్టి మేము ఎల్ఓసి జారీ చేశామని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబితే, అన్నమయ్య జిల్లా ఎస్పీ ఏమో లేదు మేము అడగలేదు వాళ్ళను, ఎవరు అడిగారో మాకు తెలియదు అని రాతపూర్వకంగానే హైకోర్టుకు చెప్పారు. ఒక అఫిడవిట్లు రాతపూర్వకంగానే. అయితే వీళ్ళు అడగలేదు అంటున్నారు, ఇమ్మిగ్రేషన్ వాళ్ళు అడిగారంటూ ఉన్నారు. ఏంటిదంతా? వచ్చే విచారణ వరకు, నెక్స్ట్ తదుపరి విచారణ వరకు ఎవరు అడిగారు, ఎవరు అడిగితే జారీ చేశారు అన్న విషయాలన్నీ కనుక క్లియర్గా తెలియకపోతే మొత్తం డీజీపీని అండ్ జిల్లా ఎస్పీలందరినీ కూడా హైకోర్టుకు పిలిపించాల్సి ఉంటుంది అని చెప్పి తీవ్రంగానే వార్నింగ్ ఇచ్చారు హైకోర్టు వారు. సో తదుపరి తాజా విచారణకు వచ్చేసరికి అన్నమయ్య జిల్లా ఎస్పీ మాట మార్చారు. పొరపాటైంది, అనుకోకుండా తప్పుగా చెప్పాల్సి వచ్చింది గత విచారణ సందర్భంగా. అఫిడవిట్లో మాకు సంబంధం లేదని, లేదు ఇది మేమే కోరాము ఎల్ఓసి జారీ చేయమని, మేము కోరితేనే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎల్ఓసి జారీ చేశారు అని ఇంకో అదనపు అఫిడవిట్ వేశారు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు. అన్నమయ్య జిల్లా కార్యాలయాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చారు. ఆ మార్చే క్రమంలో కొన్ని రికార్డులు అటు ఇటు అయ్యాయి. సో కొన్ని రికార్డులు మా దృష్టిలోకి రాకుండా పోయాయి. సో ఏదో పని ఒత్తిడి వల్ల పొరపాటు జరిగింది, పని ఒత్తిడి వల్ల ఆ విధంగా అఫిడవిట్ వేయాల్సి వచ్చింది, తప్పైపోయింది, మేమే ఎల్ఓసి జారీ చేయమని చెప్పి ఇమ్మిగ్రేషన్ అధికారులను కోరాము అని మరో అదనపు అఫిడవిట్ అయితే హైకోర్టులో దాఖలు చేశారు.